శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు భారతదేశంలో విలీనమవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం, బరోడా, జునాగఢ్, ట్రావెన్కోర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన ముందు జరిగిన 2 సంవత్సరాలు కల్లోలం 49లో ఆల్మోస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ అయిపోయిన చివరిలో ఆయన అన్న మాటలు, హ్యూమన్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు, ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు
మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళితే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు